దేవుని రాజ్యం ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తూ తన సేవకుల్ని పిలిచి తన ఆస్తిని వాళ్లకు అప్పగించాడు. ఒకనికి 5 తలాంతుల ధనం ఇచ్చాడు. రెండవ వానికి 2 తలాంతులు, మూడవ వానికి 1 తలాంతు వాళ్ళ శక్తిని బట్టి ఇచ్చాడు. ఆ తర్వాత ప్రయాణమై వెళ్ళాడు. 5 తలాంతులు పొందినవాడు వెంటనే వెళ్ళి ఆ ధనాన్ని ఉపయోగించి మరో 5 తలాంతులు సంపాదించాడు. అదేవిధంగా 2 తలాంతులు పొందినవాడు వెళ్ళి మరో 2 తలాంతులు సంపాదించాడు. కాని 1 తలాంతు పొందినవాడు వెళ్ళి ఒక గొయ్యి త్రవ్వి యజమాని ఇచ్చిన ధనాన్ని అందులో దాచాడు. చాలా కాలం తర్వాత ఆ యజమాని తిరిగి వచ్చి లెక్కలు చూశాడు. 5 తలాంతులు పొందినవాడు మరో 5 తలాంతులు తెచ్చి, అయ్యా, మీరు నాకు 5 తలాంతులు ఇచ్చారు, నేను మరో 5 సంపాదించాను చూడండి అని అన్నాడు. ఆ యజమాని, మంచి పని చేశావు, నీలో మంచితనం, విశ్వాసం ఉన్నాయి. నీవు కొంచెంలో నమ్మకంగా పనిచేశావు కనుక నిన్ను ఇంకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను. నీ యజమానితో కలిసి ఆనందించు అని సమాధానం చెప్పాడు. 2 తలాంతులు పొందినవాడు కూడా వచ్చి, అయ్యా, నాకు 2 తలాంతులు ఇచ్చారు, నేను మరో 2 సంపాదించాను చూడండి అని అన్నాడు. ఆ యజమాని, మంచి పని చేశావు, నీలో మంచితనము, విశ్వాసము ఉన్నాయి. నీవు కొంచెములో నమ్మకంగా పనిచేశావు కనుక నిన్ను ఇంకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను. నీ యజమానితో కలిసి ఆనందించు అని అన్నాడు. తదుపరి 1 తలాంతు పొందినవాడు వచ్చి, అయ్యా, మీరు క్రూరమైన వారని నాకు తెలుసు. విత్తనం నాటని చోట మీరు పంటను కోస్తారు, విత్తనం వేయని పొలాల నుండి ధాన్యం ప్రోగు చేస్తారు. అందువల్ల నేను భయపడి మీ తలాంతు తీసుకువెళ్ళి భూమిలో దాచి ఉంచాను. ఇదిగో, మీది మీరు తీసుకోండి అని అన్నాడు. ఆ యజమాని ఈ విధంగా సమాధానం ఇచ్చాడు, నీవు దుర్మార్గుడివి, సోమరివి. నేను విత్తనం నాటని పొలం నుండి పంటను కోస్తానని, విత్తనం వేయని చోట ధాన్యం ప్రోగు చేస్తానని నీకు తెలుసునన్నమాట. అలా అనుకున్న వాడివి నా డబ్బు వడ్డీ వ్యాపారుల దగ్గర దాచి ఉంచవలసింది. అలా చేసుంటే నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది. అతని దగ్గరున్న తలాంతు తీసుకొని 10 తలాంతులున్న వానికివ్వండి. ఎందుకంటే ఉన్నవాళ్లకు దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు. అప్పుడు వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉంటుంది. లేని వాళ్ళ నుండి వాళ్ళ దగ్గరున్నది కూడా తీసివేయబడుతుంది. ఆ పనికిరాని వాణ్ణి బయట చీకట్లో పడవేయండి. అక్కడతడు ఏడుస్తూ బాధను అనుభవిస్తాడు.